మార్నింగ్ థర్డ్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనం 9th లెసన్ కృతజ్ఞత లెసన్లో సబ్మిట్స్ నాట్ కంప్లీటెడ్, సమ్ క్వశ్చన్స్ నాట్ కంప్లీటెడ్, ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. రిమైనింగ్ నౌ రైట్ 9th లెసన్ కృతజ్ఞత. ఓకే, ఈ లెసన్లో సెకండ్ క్వశ్చన్, విచ్ బిట్? ఫోర్త్ బిట్లో సెకండ్ క్వశ్చన్. ఓకే, సింహము తన ఆకలిని ఎలా తీర్చుకుంది? రైట్ ఎవ్రీబడి. సింహం తన ఆకలిని ఎలా తీర్చుకుంది? ఓకే, సింహము తన ఆకలిని ఎలా తీర్చుకుంది? ఆన్సర్, జవాబు. సింహం కనబడిన అడవి దున్న మీదికి దూకింది. దానిని పట్టి చంపి తిని తన ఆకలిని తీర్చుకుంది. సింహము తన ఆకలిని ఎలా తీర్చుకుంది? సింహము కనబడిన అడవి దున్న మీదికి దూకింది. దానిని పట్టి చంపి తిని తన ఆకలిని తీర్చుకుంది. రైట్ ఎవ్రీబడి. నౌ థర్డ్ క్వశ్చన్. సింహము కాకిని ఏమని అడిగింది? సింహం కాకిని ఏమని అడిగింది? ఓకేనా, ఏమని అడిగింది? సింహము కాకిని ఏమని అడిగింది? సింహము థర్డ్ వన్ ఆన్సర్, తన నోటిలో గుచ్చుకొని బాధ పెడుతున్న
బాధ పెడుతున్న ఎముకను తీసివేయమని కాకిని సింహం అడిగింది. చూడండి, సింహం కాకిని ఏమని అడిగింది? క్వశ్చన్. తన నోటిలో గుచ్చుకొని బాధ పెడుతున్న ఎముకను తీసివేయమని కాకిని సింహం అడిగింది. అవును కదా? ఓకే, రైట్ ఎవ్రీబడి. Now fourth question की आंसर. కృతజ్ఞత ఈ రెండు పదాల తేడాను తెలుపుము. కృతజ్ఞత ఈ రెండు పదాల తేడాను తెలుపుము. దీనికి గల డిఫరెన్స్. ఓకేనా? ఇది అంటే ఏంటి, ఇది అంటే ఏంటి? ఈ రెండింటి స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ స్పెల్లింగ్ చేంజ్ ఉంటుంది, మీనింగ్ ఆల్సో చేంజ్. ఓకేనా? ఆన్సర్. చేసిన మేలును మరిచిన వారిని మరచిన వారిని కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞులు అని చేసిన మేలును మరువని వారిని కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞులు ఈ రెండు పదాల తేడాను తెలుపుము. ఓకేనా? చేసిన మేలును మరిచిన వారిని కృతజ్ఞులు అని,
చేసిన మేలును మరవని వారిని కృతజ్ఞులు అని అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్పెల్లింగ్ ఆల్సో తేడా, ప్రొనౌన్సియేషన్ సేమ్. ఓకేనా? ఇక్కడ మనకు సింహం ఉంది కదా, సింహంలో కృతజ్ఞత ఉంది. అంటే అది చేసిన మేలును మర్చిపోయింది. అంటే తన నోట్లో చిక్కుకొని ఉన్నటువంటి ఎముకను తీయగానే కాకి హ్యాండ్ ఇచ్చేసింది కదా. నీకు ఫస్ట్ ఏమంది, నీకు కావాల్సినంత మాంసం ఇస్తా, నాకు ఈ సాయం చేయమంది. ఆ తర్వాత ఏమంది, పోపో ఇంకా నీకు మేలు చేయడమా, అసలు యాక్చువల్లీ నేను చంపి తినే అంత అవకాశం ఉంది, కానీ నీ ప్రాణాలతో వదిలిపెడుతున్నా, అదే నీకు గిఫ్ట్ అని చెప్పేసింది. మరి ఈ కృతజ్ఞత అంటే ఏంది? థ్యాంక్స్ చెప్పడము. ఓకేనా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీబడి నో? ఓకే, రైట్ ఎవ్రీబడి. Now, fifth bit. ఓకేనా? ఈ క్రింది పదాలను మీ సొంత వాక్యాల్లో ఉపయోగించుము. సెంటెన్స్ మొత్తం రాయాలి ఇక్కడ మీరు. నేను ఫిఫ్త్ బిట్ అని సొంత వాక్యాలను ఇస్తున్నా. ఈ హెడ్డింగ్ మొత్తము రాయాలి. ప్లీజ్ ఎవ్రీబడి రైట్ ద హెడ్డింగ్ ఫుల్. ఓకేనా? సొంత వాక్యాలు. ఫస్ట్ వన్, ఆశ. ఓకే, ఆశ మీన్స్ కోరిక కదా. మనకు చాలా కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఛాయ్ తాగాలనిపిస్తుంది, కాసేపు ఇంకా టీ తాగాలనిపిస్తుంది, కాసేపు ఇంకా స్వీట్ తినాలనిపిస్తుంది, కాసేపు ఇంకా కొత్త శారీ కొనుక్కోవాలనిపిస్తుంది. అవునా? రేపటి వరకు కొత్త బండి కొనుక్కోవాలనిపిస్తుంది, ఇంకా కొద్ది రోజుల తర్వాత కొత్త ఇల్లు కట్టుకోవాలనిపిస్తుంది. అవునా? అలా ఆశ పుడుతూనే ఉంటుంది. ఆశకు చాలా ఆశలు అనేటివి చాలా. ఓకేనా? ఆశ మీన్స్ కోరిక. దీనికి ఆన్సర్ మనిషికి చాలా ఆశలు ఉంటాయి. కంప్లీట్. నా సెకండ్ వన్, మేలు. ఓకేనా? మేలు మీన్స్ మంచి. ఓకేనా? చేసిన మేలును మరువవద్దు. చేసిన మేలును మరువవద్దు. రైట్ ఎవ్రీబడి. ఫస్ట్ వన్ ఆశ, సెకండ్ వన్ మేలు. ఓకే, now sixth bit. సిక్స్త్ బిట్ ఏంటిది? ఈ క్రింది వాటికి గల మరో రెండు పేర్లను వ్రాయము. ఓకేనా? కీప్ ద నెంబర్స్ 1 2 3 4. ఎవ్రీబడి కీప్ ద నెంబర్స్. ఈ క్రింది వాటికి గల మరో రెండు పేర్లను వ్రాయుము. ఓకే, ఫస్ట్ వన్ సింహం.
ఈ సింహానికి ఇంకా పేర్లు ఉన్నాయి కదా, ఆ 2 పేర్లని మనకి ఇక్కడ రాయమంటున్నాడు. ఓకే, ఓకే. ఫస్ట్ వన్ మృగరాజు, సింహం, ఎముక, దుక్కే భూమిక, భూమిక, ఆకలి, ఆకొన్నతనము, ఆకొన్న తనము, పసి. నెంబర్ 4. మృగం, మృగం అంటే జంతువు, మేకం. Right, everybody? Listen, right? Okay. Now 7th bit. ఈ కింది వాటికి సరైన జవాబులు గుర్తించుము. ఓకేనా, గుర్తించుము. ఫస్ట్ వన్, ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్స్. కాకి చేసిన మేలు మరిచింది ఎవరు? సింహము, తుయ్యము. ఎవరు? కాకి చేసిన మేలు మరిచింది ఎవరు? సింహం. ఫస్ట్ వన్ ఆన్సర్. ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ, కీప్ ద ఆన్సర్ రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సింహము ఫస్ట్ వన్. ఓకే, నెంబర్ 2. కాకి డాష్ ఈదుతుంది, ఎగురుతుంది, ఈదుతుంది. కాకి ఏం చేస్తుంది? ఎగురుతుందా, ఈదుతుందా? సో రెండో ఆన్సర్ ఎగురుతుంది. ఎగురుతుంది. నెంబర్ 3, సింహానికి గల మరో పేరు కేసరి, బేసరి. సార్ ఇక్కడ అది బ్లాక్ అయిపోయింది కన్నా, సరే
ఫోర్ క్వశ్చన్స్ పట్టేలేదు చూడండి. కాకి డాష్ ఎగురుతుంది ఈదుతుంది ఎగురుతుంది. థర్డ్ వన్ సింహానికి గల మరో పేరు డాష్ కేసరి కేసరి. ఆన్సర్ వచ్చేసి కేసరి. నెంబర్ 4 కాకి గల మరో పేరు పాయసం వాయసం. సో వాయసం. రైట్ ఎవ్రీబడి దిస్ సెవెంత్ బిట్. ఆప్షన్స్ పక్కనే ఉన్నాయి. నెక్స్ట్ 8th బిట్. క్రింది పదాలతో చిన్న చిన్న వాక్యాలు రాయండి. క్రింది పదాలతో చిన్న చిన్న వాక్యాలను రాయండి. ఓకేనా? ఇక్కడ బాక్స్ని చూసారా? బాక్స్ దాన్ని మనము ఎలా తయారు చేయడమో సెంటెన్స్ చూపిస్తాను మీకు. నోటిలోని మాంసమును తిట్టుకుంటూ నెక్స్ట్ చెట్టుపైకి ఎముకను ఇవ్వమని అడిగింది. ఎగిరిపోయింది. నెక్స్ట్ తీసింది. ఓకే, నేను బాక్స్లో ఇచ్చాడు కదా మనకి 8th బిట్ చూడండి. ఇప్పుడు మనము ఈ కాకి తోటి ఇందులో ఒక బాక్స్లో ఒక వర్డ్, ఇందులో బాక్స్ ఒక వర్డ్, ఇందులోది ఒక వర్డ్ తీసుకొని సెంటెన్స్ తయారు చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కాకి. కాకి ఏం చేసింది చెప్పండి. ఇందులో ఏ సెంటెన్స్ తీసుకుంటారు? కాకి నోటిలోని ఎముకను తీసింది కదా. కాకి నోటిలోని ఎముకను తీసింది. చూడండి, దిస్ వన్ దిస్ వన్ దిస్ వన్. రైట్ ఎవ్రీబడి. కాకి నోటిలోని ఎముకను తీసింది. ఒక సెంటెన్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాకి మాంసమును ఇవ్వమని అడిగింది. కాకి మాంసమును ఇవ్వమని అడిగింది. ఓకే, సెకండ్ వన్. కాకి మాంసమును ఇవ్వమని అడిగింది. ఓకే, రైట్ ఎవ్రీబడి. నెక్స్ట్ థర్డ్ వన్.
నెంబర్ థర్డ్ వన్, కాకి చెట్టు పైకి ఎగిరిపోయి కాకి తిట్టుకుంటూ చెట్టు పైకి ఎగిరిపోయింది, అంతే కదా. కాకి తిట్టుకుంటూ చెట్టు పైకి ఎగిరిపోయింది, ఎగిరిపోయింది. ఎవ్రీబడి రైట్. మరి ఇంకొక లైన్ మిగిలింది కదా. మనకు సెంటెన్స్ ఇవ్వలేదు. ఓకే, మూడే ఇచ్చాడు, మూడే రాసేసాం. ఓకేనా. రైట్ ఎవ్రీబడి, దిస్ వన్ రైట్. ఎయిత్ బిట్లో హిందీ పదాలతో చిన్న చిన్న వాక్యాలను రాయండి. మన ఫస్ట్ బాక్స్లో కాకి ఇచ్చాడు, నోటిలోని మాంసమును తిట్టుకుంటూ చెట్టుపైకి ఎముకను ఇవ్వమని అడిగింది, ఎగిరిపోయింది, తీసింది. ఓకేనా. ఈ కాకి తోటి ఈ వర్డ్ని ఇందులో ఒక వర్డ్ని ఇందులో ఒక వర్డ్ని తీసి సెంటెన్స్ తయారు చేసాం. కాకి నోటిలోని ఎముకను తీసింది, కరెక్టే కదా. ఓకే. కాకి మాంసమును ఇవ్వమని అడిగింది, కాకి తిట్టుకుంటూ చెట్టు పైకి ఎగిరిపోయింది. ఓకే రైట్ ఎవ్రీబడి. Now, 9th bit. మీకు తెలుసా? ఓకే. కొన్ని అక్షరములు కలిసి ఒక అర్థాన్ని తెలిపినప్పుడు కొన్ని అక్షరములు కలిసి ఒక అర్థాన్ని తెలిపినప్పుడు ఆ అక్షరాలన్నింటినీ కలిపి పదం అని అంటారు. ఓకే, దీని మీనింగ్ ఏంటో తెలుసా? పదం ఎట్లా ఏర్పడుతుంది? పదం అంటే ఇది ఒక వర్డ్.
ఓకేనా. ఇప్పుడు నేను అక్షరాలు అంటే లెటర్స్. కా ఒక లెటర్, మా ఒక లెటర్, లా ఒక లెటర్. ఈ మూడు కలిపి రాస్తే ఏమైంది? కమల. ఓకేనా. దిస్ ఈస్ ద వర్డ్, పదము. ఓకేనా. రైట్ ఎవ్రీబడి. దిస్ ఈస్ ద 2 lines. పులి, మన జాతీయ మృగం. పులి స్టాప్. ఏం రాసాను చెప్పనా? పులి మన జాతీయ మృగం. ఓకే, 2 lines. రైట్ ఎవ్రీబడి. సో ఈ బిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మనకు 9th lesson all bits completed everybody. Carefully listen. Everybody complete the CW. ఓకేనా. మీకు ఎగ్జామ్లో ఫస్ట్ లెసన్ దిస్ బిట్స్. ఓకేనా. సెకండ్ లెసన్ ఉపాయం ఉంది కదా, ఉపాయం లెసన్లో ఉన్నటువంటి ఆల్ బిట్స్ ఇట్ విల్ బి కమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ప్లీజ్ ఎవ్రీబడి టేక్ కేర్. బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా మార్కులు తెచ్చుకోండి. ఓకేనా. ఓకే, కొన్ని అక్షరములు కలిసి ఒక అర్థాన్ని తెలిపినప్పుడు ఆ అక్షరాలన్నింటినీ కలిపి పదము అని అంటారు. అక్షరం అంటే లెటర్. కా ఒక లెటర్, మా ఒక లెటర్. ఓకేనా. కా ఒక లెటర్, ఏమీ లేదు. మా ఒక లెటర్, లా ఒక లెటర్. ఈ లెటర్స్ అన్ని కలిపితే ఒక పదం వచ్చింది. కమల అనేది ఒక మీనింగ్ ఉంది కదా, కమల అనేది పేరు కాబట్టి మీనింగ్ ఉంది కాబట్టి దీన్ని పదము అంటారు. ఓకేనా. దీన్ని ఏమంటారు? పదము అంటారు. దిస్ ఈస్ ది ఫర్ యూ 2 lines. పులి మన జాతీయ మృగం. ఇక్కడ రాసాను, ఇక్కడ అర్థం కాకపోతే రైట్ ఎవ్రీబడి. రైట్ దిస్ వన్. Okay, right everybody.